హలో ఫ్రెండ్స్, నేను మీ మల్లికని. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా? అది కాంతారా అడవి రక్షకుడు. చూసేద్దామా? అది కృష్ణాపురం అని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి పక్కనే కాంతారా అని ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో దైవశక్తి కలిగిన ఒక విగ్రహం ఉండేది. ఆ విగ్రహం అడవిని, ప్రకృతిని, ఊరిని చల్లగా చూస్తుందని వారి నమ్మకం. ప్రతి సంవత్సరం ఊరంతా కలిసి ఆ విగ్రహానికి శాంతి పూజ చేసేవారు. ఈ సంవత్సరం కూడా శాంతి పూజ జరిపించే రోజు దగ్గరలోనే ఉంది. ఇంతలో ఊరి పెద్ద అయిన రంగయ్య తాత పిల్లలందరినీ కూర్చోబెట్టి కాంతారా అడవి యొక్క గొప్పతనాన్ని, ఆ అడవికి ఉన్న శక్తి గురించి చెప్పాడు. కానీ రవి అనే అబ్బాయి కాంతారా అడవి గురించి ఇంకా తెలుసుకోవాలని రంగయ్య తాతను కాంతారా అడవి చరిత్ర మొత్తాన్ని అడిగాడు. ఎందుకో రవికి కాంతారా అడవి మీద ఎంతో ఆసక్తి కలిగింది. ఎలాగైనా అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు రవి అనుకున్నట్టే అడవికి బయలుదేరాడు. అలా అడవిలోకి వెళ్తూ ఉండగా రవి చుట్టూ మొత్తం పొగ కమ్మేస్తుంది. ఆ తర్వాత చూస్తే రవి ఆ శక్తివంతమైన విగ్రహం ముందు ప్రత్యక్షమవుతాడు. ఒక క్షణం రవికి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే రవి చుట్టూ ఉన్న జంతువులు తనలాగే మాట్లాడుతూ ఉన్నాయి. ఆ తర్వాత రవి ముందు వెంటనే భైరవుడు అని ఆ రాయికి రక్షకుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు భైరవుడు రవితో ఇలా అంటాడు, చూడు రవి, ఈ అడవికి ఆపద రాబోతుంది. కొంతమంది దుర్మార్గులు ఎలాగైనా ఈ రాయిని దొంగలించాలని చూస్తున్నారు. నేను కాపాడవచ్చు, కానీ రేపు అమావాస్య, నా శక్తులని నేను కోల్పోతాను. అందువల్ల ఎలాగైనా ఈ జంతువుల సహాయంతో నువ్వే ఈ రాయిని రక్షించాలి. ఆ తర్వాత ఎవరో ఆ విగ్రహం వైపు వస్తున్నట్టు రవికి అనిపిస్తుంది. చెట్టు చాటున ఉండి చూస్తాడు. అది ఎవరో కాదు, ఆ విగ్రహాన్ని దొంగలించాలని వచ్చిన దుర్మార్గులు. ఎలాగైనా విగ్రహాన్ని కాపాడాలని రవి అనుకుంటాడు. ఎలాగైనా జంతువులతో కలిసి రాయిని రక్షించాలని రవి అనుకుంటాడు. ఇంతలో ఆ దుర్మార్గులు రాయిని దొంగలించాలని వెళ్తారు. వెంటనే రవి జంతువులతో కలిసి ఆ రాయిని దొంగలిద్దామని చూసిన దుర్మార్గుల మీద అందరూ ఒకేసారి దాడి చేస్తారు. దీంతో జంతువుల దాడిని తట్టుకోలేక ఆ దుర్మార్గులు అక్కడి నుండి పారిపోతారు. ఆ తర్వాత రవి ఆ రాయిని తీసుకొని భైరవుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు భైరవుడు రవితో ఇలా అంటాడు, శభాష్ రవి, ఎంతో గొప్ప పని చేశావు. నీ వల్ల అడవి రక్షించబడింది. ఇంకెప్పుడైనా నీకు ఏ సహాయం కావాలన్నా నువ్వు నన్ను అడగచ్చు అని అంటాడు. ఆ తర్వాత ఆ రాయికి మరియు మొత్తం అడవికి శాంతి పూజ చేస్తారు. తర్వాత రవి కూడా వాళ్ళ ఊరికి ఎంతో ఆనందంగా తిరిగి వెళ్తాడు. చూశారు కదా మిత్రులారా, ఈరోజు కదా మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.